కృష్ణం వందే జగద్గురు. నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమే ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఈ శ్లోకం వరకు చదువుకున్నాం. ఇక్కడ ఆతతాయి అనే విషయంలోనే చాలాసేపు చర్చిస్తూ కూర్చున్నాము. అంటే నేనే చర్చిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆతతాయి అంటే ఎవరు? ఆతంకవాది. అదంతా చెప్పాను కదా. చెప్పిన తర్వాత ఇక్కడ అగ్నిదహ గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ అంతవరకు చెప్పాను. క్షేత్ర దారాపహర్త చ. ఇక్కడ క్షేత్ర దారాపహర్త అంటే క్షేత్రాపహర్త, దారాపహర్త. క్షేత్ర అంటే ఒక వ్యక్తికి చెందినటువంటి భూములను దొంగిలించిన వాడు, అంటే బలవంతంగా లాక్కున్నవాడు. అదే విధంగా భార్యను కూడా తీసుకుపోయినవాడు, భార్యను కూడా దొంగిలించినవాడు. వీళ్ళ ఆరుగురిని కూడా ఆతతాయి అంటారు అన్నాడు. అందుచేత ఈ ఆతతాయిల విషయంలో ఎలాగ వ్యవహరించాలి, ఆ రోజంతా అదే మనం అఫెన్సెస్ పనిష్మెంట్స్ అంటే ఎలాంటి అపరాధాలకు ఎలాంటి శిక్షలు అనే విషయం కూడా ఆ రోజు అంటే గత సెషన్ లో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఆతతాయిన మాయాంతం హన్యాదేవ ఆవిచారయన్ నా తతాయి వధే దోషో హంతుర్భవతి కశ్చన. అసలు ఆయాంతం ఎదుట వస్తూ ఉన్నటువంటి ఆతతాయి ఉన్నట్టయితే, అంటే ఆతతాయి ఎదురుగా వచ్చినట్టు అవుతే, అంటే వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఎదుట పడినట్టయితే అనుకోవాలి మనం. ఆతంకవాది అనేవాడు వస్తూ ఉంటేనే అవిచార్య, అసలు మామూలుగా ఇంకా అవిచారయన్, అసలు ఇది అవునా కాదా, మంచిదా కాదా, ధర్మమా అధర్మమా అనే సందేహానికి లోను కాకుండా, ఏ మాత్రము మన ఏమంటారు, సందేహాలకు లోను కాకుండా, సంశయం లేకుండా నిస్సంశయంగా అతన్ని అతన్ని అంటే ఆ వ్యక్తిని చంపివేయాలి. ఎందుచేతనంటే ఆతతాయిని సంహరించినప్పుడు దోషం అనేది లేదు. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా షూటెడ్ సైట్ ఆర్డర్స్ అని పెట్టేసి మిలిటెంట్స్ అంటాం కదా, వాళ్ళని ఎలా పే చేస్తారు? ఎందుచేతనంటే ఆతంకవాదులను, ఉగ్రవాదులను చంపివేయడంలో ఎలాంటి దోషము కనిపించదు. ఎందుచేతనంటే వాళ్ళు ఉన్న వాళ్ళే ఇలాంటి దుర్మార్గులు, వాళ్ళు చేసేవన్నీ కూడా ఇలాంటి ఘాతుక చర్యలు. కాబట్టి ఈ ఘాతుక చర్యలు చేసే వాళ్ళని క్షమించాల్సిన అవసరము లేదు, మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరము లేదు అని దానిలో చెప్పేశాడు. ఇక్కడ మనము మామూలుగా గురువు గారి భాష్యం ముందు పెట్టుకున్నాం కాబట్టి మామూలుగా నేను చెప్పేది చెప్తున్నప్పటికీ అక్కడక్కడ కూడా ఆణిముత్యాలు లాంటి కొన్ని వాక్యాలను, గురువు గారి అనువాదాలని, వాక్యాలను నేను ఉదాహరిస్తూ ఉంటాను. ఇక్కడ ఇలా అంటే ఇదంతా చెప్పిన తర్వాత, ఇంటికి నిప్పు పెట్టినవాడు, విషం ఇచ్చినవాడు, మారణాయుధాలు ధరించినవాడు, ధనం అపహరించినవాడు, భూమిని అపహరించినవాడు, భార్యను అపహరించినవాడు, ఈ 6 రకాల మనుష్యులు ఆతతాయిలు. ఆతతాయి ఎదురుగా వస్తూ ఉంటే ఏమాత్రము సందేహించకుండా చంపివేయాలి. ఆతతాయిని చంపితే చంపిన వానికి ఎలాంటి దోషము లేదు అని ధర్మశాస్త్రం. ఈ శ్లోకం అంతా కూడా ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఇలా ధర్మశాస్త్రం ఉంటూ ఉండగా ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారంటే, ఇలా ధర్మశాస్త్రం చెబుతున్నా కౌరవులు ఆతతాయులని ఒక ప్రక్క అంటూనే వాళ్లను చంపితే పాపం వస్తుంది అని అర్జునుడు అంటున్నాడనగా, ఆ సమయంలో అతని మనస్సు ఎంత వికలంగా ఉందో తెలుస్తున్నది. ఆతతాయులను చంపొచ్చు అని అన్ని ధర్మశాస్త్రాలు చదివినటువంటి అర్జునుడికి తెలియకపోలేదు. వీళ్లను ఆతతాయి అని ఇతడే అన్నాడు. ఎందుకన్నాడు అంటే, చిన్నప్పుడు నిజం చెప్పాలంటే అగ్నిదో అనే గరదశ్చైవ అని ఏదైతే చెప్పాడో చాలా బ్యూటిఫుల్ గా, ఒక్క పాపం చేస్తేనే ఎవడొక్క పాపం చేసినా కూడా ఆతతాయి అవుతారు. ఈ 6 పాపాలు వీళ్ళు చేసిన వాళ్ళే ఏమేమి చేశారు చెప్పండి ఒకసారి చూసుకుంటే మనము. అగ్నిదాహ, లక్క ఇంటికి నిప్పు పెట్టారు. ఓకే. గరదహ, భీముని కూడా చిన్నతనంలో విషాన్ని కూడా విషాన్నం కూడా పెడితే అతను ఏదైనా కూడా జీర్ణించుకుని, హరాయించుకుని అంటాం మనం, జీర్ణించుకునే శక్తి గలవాడు కాబట్టి ఏం కాలేదు. ఇంకా శస్త్రపాణి ఏమిటి, ఎప్పుడు వీళ్ళని తరుముతూ ఏమేం చేద్దామో అని ఆలోచిస్తూనే ఉంటారు. ధనాపహ, ధనాన్ని దోచుకున్నారు అంటే
మామూలుగా మనం చట్టబద్ధంగా అంటాము, లా ప్రకారము, న్యాయశాస్త్ర ప్రకారము వీళ్లకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, మామూలుగానే దాయాదులుగా హస్తినలోనే పాండురాజు భాగం అనేది పాండవులకు రావాలి. అక్కడ కౌరవులు, పాండవులు. కాబట్టి ఎప్పుడైతే ధృతరాష్ట్ర పాండురాజులు ఇద్దరూ కూడా సమంగా పరిపాలించుకున్నారు, పెద్దవాడిని సింహాసనం పైన కూర్చోబెట్టినా అసలు పరిపాలన సాగించింది పాండురాజే కదా. ధృతరాష్ట్రుడు ఏమి చూడగలడని అంతటి సుహృద్భావంతో, అలాంటి భ్రాతృ ప్రేమతో వాళ్ళిద్దరూ కలిసి ఏ గొడవ లేకుండా వాళ్ళు ఇద్దరు కూడా హస్తినను కాపాడుతూ వచ్చారు. హస్తిన అంటే హస్తిన రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. మనం చూస్తూ ఉంటాము, వారసత్వంలో పెద్దవాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబం అని మాట్లాడుతూ ఉంటారు. అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరూ ఉమ్మడిగా ఉండి అన్ని విధాలా కాపాడుకుంటూ, అందరు తమ తమ పిల్లల్ని భేదం లేకుండా అందరినీ ఒకే తల్లి పిల్లల్లాగా చూసుకుంటూ, చాలా చక్కగా ఉన్న కుటుంబాలు కూడా ఠకీమని విడిపోతూ ఉంటాయి, దెబ్బలాడుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా. ఆ విధంగా సరే, దెబ్బలాడుకోవడం విడిపోవడం వేరైతే ఈ చంపించే ప్రయత్నాలు చేయడం అనేది మంచిది కాదు కదా. అదే విధంగా ఇన్ని తీసుకున్నారు. వాళ్ళకి హస్తిన రాజ్యం ఇవ్వకపోగా ఏదో ఎక్కడో ఓ అడవి, మనం అంటాం కదా, ఏదో అడిగిన వాళ్ళకి ఏదో భూములు ఇచ్చేస్తాము, అది దున్నుకోండి అని ఒక ఖాండవ ప్రస్థం అంటారు కదా, ఆ ఖాండవ వనం అని మనం ఇప్పుడు చెప్పుకుంటుంటాం. ఆ ఖాండవ ప్రస్థం అనే దానికి ఇచ్చేశారు. దానికే ఇంద్రప్రస్థం అని పెట్టుకున్నారు. సో అక్కడ ఎలా చేసుకున్నారు? మనం ఇప్పుడు డెవలప్మెంట్ అని మాట్లాడుతూ ఉంటాం. మహాభారతం చదువుతుంటే ఏ ప్రక్రియ మనకు కొత్తగా మొదలవ్వలేదు అనే విషయం తెలుస్తుంది. ఈ డెవలప్మెంట్ అని మాట్లాడతాము, అదేమంటారు, ప్లాటింగ్ చేస్తున్నారు అని మాట్లాడతారు, ఏమేమో మాట్లాడతారు. అంత పెద్ద వనాన్ని దగ్ధం చేసి ఏం చేశారు? అక్కడ అద్భుతంగా మయుడు అనే వ్యక్తితో అద్భుతమైనటువంటి సభ నిర్మాణం చేసుకున్నారు. అది చూసి కదా వీళ్ళకు కన్ను కుట్టింది. ఆ రాజసూయ సభ కట్టుకుని దానికి ఏదో మనం సభారంభమో గృహప్రవేశం లాగానో చక్కగా పెద్దగా ఉత్సవం చేసుకుందామని మనం మామూలుగా గృహప్రవేశాదులు చేసుకుంటాం కదా. ఆ విధంగా మయసభ నిర్మాణం అయిన తర్వాత అన్ని దిక్కుల నుంచి కూడా, దశ దిశల నుంచి సంపాదించి తెచ్చుకున్న ధనము, ధనరాశులు, అంటే వాళ్ళు బలవంతంగా లాక్కు రాలేదు, విజయానికి వెళ్ళారు. ఎందుకంటే విజిగీషు అనే పదం రాజులకు ఉండి, వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళతో కయ్యము నెయ్యము, నిజానికి మేము మిత్రత్వం కోసమే వెళతారు. ఎవరన్నా గనక కొంచెం తలెత్తితే వాళ్ళని తమకి వశులం చేసుకుని వస్తారు. ఇది రాజనీతి. ఇక్కడ వేరే పెద్దగా దాని గురించి మనం చింతించాల్సిన పని లేదు. అది మళ్ళీ దాని గురించి వేరే డిస్కషన్ కి వెళ్లాల్సిన పని లేదు. కాబట్టి అట్లా చేసి కట్టుకుని రాజసూయాగం చేశారు. రాజసూయాగంలో అందరిని పిలిచారు, చాలా అద్భుతంగా చేశారు. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే, ఆ సభాపర్వంలోని సంగతి. అంత కట్టుకున్న ఆ దాన్ని కూడా లాక్కుని జూదంలో క్షేత్ర దార అపహర్తాచ, ఆ రాజ్యాన్ని లాక్కున్నారు, భార్యను లాక్కున్నారు. భార్యను ద్రౌపదిని ఏం చేశారు? జూదంలో వడ్డమన్నారు, మా దాసి అన్నారు. మీరు మీరు దాసులు కాబట్టి మీ దాసుల భార్య దాసి అవుతుంది అన్నారు. అంటే ఇవన్నీ అసలు 6 నీచ కార్యాలు ఏవైతే ఆతతాయిలు చేయాల్సిన ఉన్నాయో 6 నీచ కార్యాలు చేయాలా? ఏ ఒక్కటో చేస్తేనే శిక్షార్హుడయ్యా అంటే అన్ని 6 కూడా చేసేసి అద్భుతంగా మేము చాలా గొప్పవాళ్ళం అంటే ఎలా ఉంటుంది? అందువల్ల ఇక్కడ ఆతతాయి అనే వర్డ్ని వాడేశాడు. అర్జునుడు ఏమన్నాడు? ఛీ 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 ఛీ, ఈ ఆ ఆతంకవాదు అంటే ఈ ఉగ్రవాదులను చంపేస్తే, ఈ నీచులను చంపితే మనకేం ఉరుగుతుంది, పోగా అది పాపం అంటుకుంటుంది అన్నాడు. అని వాళ్ళ ఆతతాయిలని తెలుసు, ఆతతాయిలను చంపితే దోషం లేదు అని తెలుసు అర్జునుడికి. ఎందుచేతనంటే సకల శాస్త్ర పారంగతుడు, ధర్మార్థ శాస్త్ర కోవిదులు వీళ్ళందరూ కూడా. అలా ఉండి కూడా మళ్ళీ యుద్ధ రంగంలో ఉంచి ఏహే వీళ్ళని చంపితే నాకే పాపం అంటుతుంది, వీళ్ళని చంపడం వల్ల నాకే ఒరిగేది ఏమిటి అని ఏదైతే అంటున్నాడో దానికి గురువు గారు అంటున్నారనమాట. అసలు ఇంత తెలిసి మళ్ళీ ఇలా అంటున్నాడంటే అర్జునుడి మనస్సులో ఎంత వ్యాకులత్వం ఉందో, అంటే వ్యాకుల చిత్తుడైపోయాడు. అంత చదువుకున్న చదువు అవన్నీ కూడా ఆ సమయంలో ఏమైంది, మనం అంటాం బ్లాంక్ అయిపోయింది అంటాం మనం. ఆ క్షణంలో ఏది గుర్తుకు రావడం లేదు. ఆయన మనసులో ఏమిటి అంటే
అయ్యయ్యో ఇంతమంది బంధుజనాల్ని చంపాలా నేను అనేసి మనం కూడా ఇళ్ళలో కూర్చొని అనుకుంటాం, అబ్బా ఈ యుద్ధాలు ఇవన్నీ ఇంత జన నష్టం అవసరమా అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తుంటే, ఎందుకంటే మానవుడికి తన శక్తి తెలుసు. ప్రాణం తీయగలగమే కానీ ప్రాణం పోయలేం కాబట్టి ఆ ప్రాణం తీస్తుంటే మనమైతే తీసేది, ఆఫ్ కోర్స్ మనం తీసేదానికి మనమేమి ఆర్మీలో లేముగా, మనమేమి ప్రాణం తీయలేము. కానీ అసలు సున్నిత మనస్కులకి కొంచెం మానవత్వం ఉంటే గనక ఆ హత్యాకాండను ఈ రోజుల్లో ఏదో సినిమాల్లో చూపించినట్టు విపరీతమైన హింసాకాండను కూడా చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మామూలు సుకుమార హృదయులు ఇలాంటి ఘాతుక చర్యలని హర్షించలేరు, చూసి భరించలేరు. రక్తధారలు చిందిస్తూ చూపిస్తూ ఉన్నటువంటి ఈ ఉగ్ర చర్యలని, అది నిజంగా కూడా మనస్సు. అందుచేతనే భరతుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ ఇది నా స్వకపోల కల్పన కాదు, నాట్య శాస్త్రంలో ఎత్కించిది ఉద్వేగకరం భవేత్ అంటాడు. ఏ విధంగా అయితే అతి శృంగారము అశ్లీలత్వము ఎలా చూపించకూడదో రంగస్థలం పైన, అదే విధంగా ఈ రక్తము మారణ హోమము మారణకాండ చూపించకూడదు అంటాడు. ఎందుచేతనంటే మనిషికి అదృశ్యం అనేది ఒకటి ఉంటుంది కదా, మనిషికి వినడం కంటే కూడా కంటితో చూసింది తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఉగ్రత్వ స్వభావం ఉన్న వాళ్ళేమో వాళ్ళలో ఉగ్రత్వం ప్రకోపిస్తుంది, సుకుమార హృదయాలకేమో వాళ్ళకి హృదయ సంక్షోభం చెలరేగుతుంది. ఏ విధంగా చూసినా కూడా ఇలాంటివి ప్రదర్శించకూడదు అని ఎప్పుడో థర్డ్ బీసీ, ఫిఫ్త్ బీసీ ఆ సమయంలో ఉన్నటువంటి భరతముని చెప్పినటువంటి దృశ్య కావ్య నిబంధనలు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే నాటకాలకు చలనచిత్రాలకు అన్నిటికీ వర్తిస్తుంది. అలాంటి దృశ్యాలు చూపకూడదు. సెన్సార్ బోర్డ్ అనేది పెట్టింది కూడా ఇలాంటి వాటిని ఖండించడానికి. ఈ ఆధునిక కాలంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడడానికి నాది వేదిక కాదు. కానీ నిజం చెప్పాలంటే అలాంటివి నిషేధించాలి. అశ్లీలము, అర్ధనగ్నము, ఆలింగన చుంబనాదులు అంటాడు భరతుడైతే. ఆలింగనము, చుంబనము, జలక్రీడ, ఎవడేదో స్విమ్మింగ్ సూట్ తప్పులేదు అని మాట్లాడుతుంటారు మన వాళ్ళందరూ కూడా, మహా ఉదారులు. స్విమ్మింగ్ సూట్ చూపించకూడదు అన్నాడు భరతుడు. నాట్యశాస్త్రంలో ఏం చెప్పాడు? జలక్రీడ చూపించకూడదు అన్నాడు. జలక్రీడ కూడా సజెస్టివ్లీ, అంతేగాని జలకాలలోని అర్ధనగ్నంగా ఒకవేళ ఉంది అంటే కూడా అది ఎంతో ఒకప్పుడు తీసినా దానికి ఆ సీన్ అనేది ఒక ఔచిత్యాన్ని కల్పించి మొత్తము పూర్ణ వస్త్రాలతో కప్పబడిన శరీరంతో వెళ్ళేవాళ్ళు, కానీ అర్ధనగ్న శరీరాలతో ఆ జలక్రీడలు చూపించింది లేదు. అలా చూపించకూడదు. ఇవన్నీ కూడా దృశ్య కావ్య యొక్క నిబంధనలు. అంటే చలనచిత్రం కావచ్చు, నాటకం కావచ్చు, ఎక్కడైనా కూడా రంగస్థలం పైన ప్రదర్శించకూడదు. ఇక అలాంటప్పుడు ఇక్కడ సాక్షాత్తు యుద్ధరంగంలో ఉన్నప్పుడు అర్జునుడి మనసు కకావికలవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇంకా పాప అర్జునుడు ఎలా అంటే, అర్జునుడి బాధ నడుస్తూ ఉంటుంది కదా మనకు. ప్రథమాధ్యాయం అంతా కూడా అర్జున విషాద యోగం. అర్జునుడు ఎంతగా కదిలిపోయాడు అని వర్ణించే అధ్యాయమే ప్రథమాధ్యాయం. ఇక్కడ చెప్తున్నాడు, తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. తస్మాన్నార్హా వయం హంతుం, తస్మాత్ వయం న అర్హాః. ఇక్కడ అర్హుడు అనేటప్పటికీ డిజర్వింగ్, నాట్ డిజర్వింగ్ అనే మాటలు మాట్లాడతారు. ఈ సంస్కృత ప్రయోగాలలో మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంటుంది, చాలా విషయాలు చూడాల్సి ఉంటుంది. ఏమిటి అంటే, అర్హుడు కాదు అనంటే తగదు అనే అర్థంలో తీసుకోవాల్సి వస్తుంది. అతడు అనర్హుడు అంటే అతని విషయంలో అలా చేయకూడదు. అతను ఇది ఈ సింహాసనానికి అర్హుడు కాడు అంటే ఈ సింహాసనానికి తగినవాడు కాడు, ఆ అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ వయం హంతుం న అర్హాః అన్నాడు. అంటే చంపడానికి మనం అర్హులము కాము, అంటే మనం తగిన వారము కాము అనే అర్థంలో మనం మాట్లాడకూడదు. వారిని చంపడము మనకు తగదు. ఎందుచేత వాళ్ళని చంపడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు.
వాళ్ళని చంపడం మనకు తగదు. అది కూడా ఎందుకు తగదు? ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, మన బంధువులే, స్వబంధువులు, మన మన బంధుజనమైనటువంటి ఈ ధార్తరాష్ట్రులను, కౌరవులను చంపడం అనేది మనకు ఉచితమైంది కాదు, మనకు తగింది కాదు అని అంటున్నాడు. స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. మాధవ, స్వజనం హి హత్వా, స్వజనాన్ని సంహరించి మనము ఏమంటున్నాడు? కథం సుఖిన శ్యామ, అసలు మన వాళ్లను మనం సంహరించుకుని మనము ఎలా సుఖాన్ని పొందుతాము? మానసిక సుఖాన్ని పొందుతామా, శారీరక సుఖాన్ని పొందుతామా? మనకు శాంతి, సుఖశాంతి ఎలా లభిస్తుంది? అందువల్ల వీళ్లను చంపడము మనకు తగిన పని కాదు, అక్కర్లేదు అంటాడు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏమని? ఈ ఈ ఘట్టంలోని శ్లోకాలు చాలా అందమైన శ్లోకాలు. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. యద్యపి ఏతే లోభోపహత చేతసః న పశ్యంతి, ఈ లోభోపహత చేతసులు, వీళ్ళకి ఎంతసేపు రాజ్య లోభము, పరదార లోభము, ఇలాంటి లోభము ఉండడం వల్ల ఏతే యద్యపి న పశ్యంతి, ఒకవేళ వీళ్ళు, ఎది అపి అన్నమాట, ఒకవేళ వీళ్ళు ఈ లోభానికి లోనైన వారై కులక్షయ కృతం దోషం, కులక్షయము వలన కలిగేటువంటి అవాంఛనీయత్వము, దోషము, పాపము, మిత్రద్రోహేచ పాతకం, ఈ మిత్రద్రోహం వల్ల కలిగినటువంటి పాతకము, ఏతే నపశ్యంది, ఒకవేళ ఈ ఈ లుబ్ధులు, ఈ ఉపహత చేత సహా, లోభంతో కొట్టుకుపోయిన మన ప్రవృత్తి కలవాళ్ళు, అంటే లోభంతో నిండిన ఈ ముష్కరులు, ఈ దుర్మార్గులు, కులక్షయం వలన కలిగేటువంటి సమస్యని, అవాంఛనీయత్వాన్ని, దోషము అంటే మామూలుగా పొల్యూటెడ్ అని మనం మాట్లాడతాం, అదనమాట. సో కులక్షయము, కులనాశం వల్ల కలిగేటువంటి విపరీత ఫలితాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని వీళ్ళు చూడడం లేదు, అంటే వీళ్ళు ఆలోచించడం లేదు, అసలు పర్యవసానం ఏంటని ఆలోచించడం లేదు. వీళ్ళు ఆలోచించకపోయినప్పటికీ కథం నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితుం, వాళ్ళు లోభోపహత చేతసులని మనకు తెలుసును, వాళ్ళు లుబ్ధులు, వాళ్ళు అంతా కూడా క్రూరులు, వాళ్ళు దీని గురించి ఆలోచించడం లేదు, ముందు చూపు లేదు వాళ్ళకి. కానీ మనము కథం నజ్ఞేయం అస్మాభి, మనం తెలుసుకోలేకపోవడం అనేది ఎలా? మనకు తెలియదా? అస్మాభి కథం నజ్ఞేయం, మన చేత తెలియబడటం లేదా అంటే మనకు తెలియట్లేదా? మనం ఎలా తెలుసుకోలేకపోతున్నాము? ఏంటది? పాపాదస్మాన్ నివర్తితం, ఈ పాపం నుంచి దూరంగా తొలగిపోయే మార్గము మనకు తెలియదా? ఈ పాపం నుండి మళ్లించలేమా అందరినీ కూడా, వాళ్ళని, మన వాళ్ళని, అంటే ఇరువైపుల సేనల్ని కూడా ఈ ఘాతుక చర్య నుంచి, ఈ పాపం నుంచి మనం వెనక్కి మళ్లించలేమా? ఎందుచేతనంటే వాళ్ళు లుబ్ధులు, వాళ్ళు చూడడం లేదు. కానీ మనం అస్మాభి అన్నదానికి ఏం చెప్తున్నాడు? కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిః, ఈ కులక్షయం వల్ల కలిగే నష్టాన్ని చూస్తూ ఉన్న మన చేత ఎందుకు ఈ పాపం నుంచి నివృత్తి చేయబడకూడదు? ఈ పాప కార్యం నుంచి, పాపాచరణ నుంచి ఎందుకు వెనక్కి మళ్లించకూడదు? మనమన్నా తెలుసుకోవాలి కదా. వీళ్ళు లోభోపహత చేతసులైనటువంటి వీళ్ళకి ఏది చూడటం లేదు, కులక్షయకృతమా మరొకట అనే సంగతి అసలు వీళ్ళు పట్టించుకోవడం లేదు. వీళ్ళకి ఎందుచేతనంటే వీళ్ళకి ఆ రాజ్య లోభము, రాజ్యకాంక్ష, ధనలోభము, ధనవాంఛ, ఇవే తప్ప అసలు యుద్ధం వల్ల జరిగేటువంటి మన మామూలుగా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం కూడా చూస్తున్నాం కదా, ఏదైతే మనకు యుద్ధం వల్ల జరిగే దుష్పరిణామాలన్నీ చూస్తున్నాము. కానీ కొంతమంది ఎందుకు ఇలా బాంబులు వేసేసి ఇలా అకారణ విధ్వంసం ఎందుకు చేస్తున్నారు
అంటే వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలియదా, మనమన్నా దీన్ని నివారించే ఉపాయం ఎన్నుకోవచ్చు కదా, నివారించవచ్చు కదా అని అర్జునుడు అంటూ ఉన్నాడు. అంటూ ఇప్పుడు మనకి ఏదైతే మన ఈ ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ అంటాం మనం, మనకి ఎంత కూడా జనాలు చెప్తూ ఉంటారు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, వరల్డ్ వార్స్ అయినప్పుడు ఏమయ్యింది, థర్డ్ వరల్డ్ వార్ జరగబోతుంది అంటారు కదా. సో ప్రపంచ యుద్ధం అయినప్పుడు అంటే జన సమూహము అధికంగా యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ రోజుల మాట, ఈ రోజుల మాట కాదు, ఆ రోజుల్లోనే ఏమవుతుందో చెప్తున్నారు. అది మనం వివరించుకుందాం. ఓకే. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః. కులక్షయం అయిపోతుంది. కులక్షయం అయిపోతుంది అంటే ఇక్కడ ఎలాంటి కులక్షయం అయిపోతుంది, యుద్ధం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అంటే, యుద్ధంలో అందరూ కూడా యువకులు, బలవంతులు, శూరులు, శక్తిమంతులు పాల్గొంటారు. అంటే సమర్థులైన శక్తిమంతులైనటువంటి పురుషులందరూ యుద్ధంలో నశిస్తారు. వికలాంగులు, బలహీనులు, యుద్ధంలో పాల్గొనలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, పసి వాళ్ళు, బాలురు, తర్వాత స్త్రీలు, వీళ్ళు మిగిలిపోతారు. మనకి మామూలుగా రాణి, రుద్రమ వీళ్ళందరూ కూడా మనకి తర్వాతి కాలంలో వచ్చారు. ఆ రోజుల్లో అందరికీ యుద్ధ కళ కూడా తెలిసి ఉంటుంది, కానీ మనకి మహాభారత యుద్ధంలో కానీ రామాయణంలో కానీ స్త్రీలు యుద్ధంలో పాల్గొన్నటువంటి రెఫరెన్సెస్ మనకి కనబడవు. తాటక ఒక్కతే చాలా విశృంఖలంగా అది రాక్షసత్వంతో చరిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి స్త్రీలు ఆయుధాలు పట్టి యుద్ధరంగంలోకి దిగినట్టు మనకు కనబడదు. తర్వాతి కాలంలో మనకి ఆ రాను 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 స్త్రీలు కూడా యుద్ధంలో ఉన్నట్టు, రాణి పదాన్ని అలంకరించి చేసినట్టు మనకు తర్వాత తెలిసింది. ఇప్పుడు కూడా మనకి ఆర్మీలో స్త్రీలకు ప్రవేశం ఉంది, మన పోలీస్ వర్గంలో ఆ స్త్రీలకు ప్రవేశం ఉంది. కాబట్టి రక్షణ విభాగంలో కూడా వాళ్ళు అడుగు పెడుతున్నారు, వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇది మనకి ఆధునిక కాలంలో, ఆధునిక కాలంలో అంటే మనకు మామూలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, ఈ స్వాతంత్రం ఏదైతే బ్రిటిషర్స్ వెళ్ళిన తర్వాత అనే మాటని కాదు, అంతకు ముందు నుంచే స్త్రీలు కూడా యుద్ధ రంగాల్లో పాల్గొనడం అనేది ఉంది. అలా లేనప్పుడు ఏమైంది అంటే స్త్రీలు మాత్రము అంటే బలహీన వర్గాలు మిగిలిపోయారు. మళ్ళీ ఇక్కడ స్త్రీలు బలహీన వర్గం అనేటప్పటికీ మన వాళ్ళు ఓహోహో అని హాహాకారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం మాట్లాడుతుంది భారత కాలంలో స్త్రీలు ఇంట్లో సాధారణంగా అన్ని చాలా తెలివితేటలు, అద్భుతమైన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ద్రౌపది ఒక్కతే తన భర్త వెంట, ద్రౌపది అండ్ సీతాదేవి వాళ్ళ భర్త వెంట వెళ్ళారు. యుద్ధాలు వగైరా పాల్గొనకపోయినప్పటికీ కూడా వెళ్ళారనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ కులక్షయం గనక జరిగితే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా. కులక్షయం జరిగితే అంటే వీళ్ళందరూ కూడా అసలైనటువంటి ఆ పురుషులందరూ కూడా యుద్ధంలో నశించినప్పుడు ఈ సనాతన ధర్మం అనేది ఒకటి ఉంటుంది, గృహస్థ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి, వర్ణ ధర్మాలు ఉంటాయి. అంటే వర్ణాశ్రమ ధర్మం ఉంటుంది, మామూలు ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. అలా చేయాల్సినటువంటి ఈ ధర్మాలన్నీ కూడా ఏమవుతాయి అంటే నశించిపోతాయి. ఎందుకు నశించిపోతాయి అంటే ఆచరించేవాడు లేడు కాబట్టి. ఇది నిజం చెప్పాలంటే మన భారతీయ నాగరికతకు ఒక దర్పణం. ఎందుచేతనంటే మనకి ఈ మన విమెన్ రైట్స్ అనేదైతే ఉందో, ఇది విమెన్ రైట్స్ అనేటువంటిది చాలా అర్వాచీనం అంటే లేటెస్ట్ థాట్. ఆ రోజుల్లో స్త్రీలకు హక్కు లేదా ఇదంతా అంటే నేను మరొక డయాస్ మీద మాట్లాడతాను. ఇప్పుడు అర్థశాస్త్రం చెప్తున్నటువంటి ఆ వీడియోస్ లో మీకు ఇలాంటి చర్చలు ఎన్నో వస్తాయి. కానీ ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక జీవితం అనేది ఉండేది. ఎందుకంటే స్త్రీ పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు గృహ బాధ్యత అంతా కూడా స్త్రీ చూసుకుంటూ ఉంటే
మళ్ళీ ఇక్కడ వితండవాదానికి మనం మహాభారత ఘట్టంలో వితండవాదానికి వెళ్ళక్కర్లేదు. మనము ఆనాటి సమాజానికి ఏదైతే దర్పణం పడుతుందో దాన్ని గురించి తెలుసుకుంటాం. వాళ్ళు మామూలుగా ఏదైతే ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించాల్సి వస్తుందో, ఒక బయటకు వెళ్ళి సంపాదించుకోవడము, ఇవన్నీ కూడా మనం అంటాం సపోర్ట్. బ్రెడ్ విన్నర్స్ అనే ఒక ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. సోల్ బ్రెడ్ విన్నర్ అంటే యుక్త వయస్సులో ఉన్న పిల్లవాడు, అదే విధంగా పురుషుడు, ఆరోగ్యవంతుడైన పురుషుడు, వీళ్ళు కదా సంపాదించి తీసుకొచ్చేవాళ్ళు. ఇంట్లో ఆ స్త్రీలంతా చూసుకునేవాళ్ళు. ఈ విధమైనటువంటి ఒక సామాజిక వ్యవస్థ ఉండింది. అలా ఉన్నప్పుడు కులక్షయము ఎప్పుడైతే వీళ్ళు సమర్థులైనటువంటి పురుషులందరూ కూడా యుద్ధంలో వినాశోన్ముఖులైపోతారో, ఎప్పుడైతే వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోతారో, అప్పుడు స్త్రీ బాల వృద్ధులు మిగిలిపోతారు. స్త్రీ బాల వృద్ధులందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉంటారు? అసలు కుల వృత్తులు పోతాయి. ఇంకా అది ముందు ముందు చెప్పిపోతాడు. కుల వృత్తి చేపట్టేవాడు ఈనాటికి చూడండి, ఇప్పుడు కుమ్మరి కుండలు చేస్తాడు. దానికి కొంచెం బలం కావాలి. ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు అనేది పక్కన పెట్టండి. సో ఆ, వడ్రంగి అవి నేస్తూ ఉంటాడు. స్త్రీలు సహకరిస్తూ ఉంటారు. సహకరించకపోవడము, వాళ్ళకి రాకపోవడము, మంత్రి భార్య మంత్రికి సలహాలు ఇస్తుంది, రాజు భార్య రాజుకి ఇస్తుంది. సో వీళ్ళు కార్యేషు దాసి అని తర్వాత రాశారు. ఈ దాసి గీసి ఇలాంటి మాటలు కాదు, కానీ వీళ్ళకి కూడా చాలా చక్కటి జ్ఞానము ఉంది. వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది, అందులో లేకపోవడం అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఇలా అంతా జన సమూహం నశిస్తుందో అప్పుడు అంటున్నాడు, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః. ఆయా వాళ్ళ వాళ్ళ వర్ణాలకు సంబంధించినటువంటి ధర్మాచరణ అనేది అది లోపిస్తుంది. ఎందుచేతనంటే ఆ ధర్మాచరణకు ఇప్పుడు ఒక బండికి 2 ఎడ్లు కావాలి కదా, చక్రం ఏకం నవర్తతే అంటాడు కౌటిల్యుడు. ఒక చక్రంతో నడపలేం కదా, ఏదో చిన్నప్పుడు టైర్ పట్టుకొని నడిపిస్తూ వెళ్ళేవాళ్ళు చూడండి, అలా కాదు కదా, ఒక చక్రంతో నడవదు. కాబట్టి బండికి 2 చక్రాలు ఉండాలి. కాబట్టి ఒక చక్రం పోయిందంటే సన మన గృహ ధర్మాలన్నీ పక్కకు పోతాయి. ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మ అభిభవతి ఉత. ఉత ఇక్కడ మామూలుగా ఒక దాన్ని ఏమంటాము అంటే ఆ అవ్యయము అంటారనమాట. అయ్యో అప్పుడేమవుతుంది, ధర్మే నష్టే, ఎప్పుడైతే కులధర్మం అనేది పోతుందో, ధర్మం అనేది ఎప్పుడైతే అంతరించిపోతుందో, అప్పుడు కులం కృష్ణం, మొత్తం కులాన్ని, సమస్తం, కృష్ణం అంటే సమస్త కులాన్ని కూడా ఏమవుతుంది, అధర్మము దాన్ని అణిచివేస్తుంది. అధర్మము అభిభవతి అంటే అధర్మము దాన్ని పైన అధికారాన్ని సంపాదిస్తుంది. తప్పకుండా అంటే ఎప్పుడైతే ధర్మం అనేది నశించిందో, ఆ ధర్మం అనేది గనక నశించిపోతే ఆటోమేటిక్ గా ఆ కులాన్నంతా అంటే కులమంతా కూడా, ఆ వంశమంతా కూడా అధర్మానికి లోనవుతుంది. ఇక్కడ మళ్ళీ శ్లోకం అది ఎలా ఉంటుంది, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. అధర్మాభిభవాత్ కృష్ణ, అధర్మ అభిభవాత్ కులస్త్రియః ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. 2 సంబోధనలు ఉన్నాయి. కృష్ణ అధర్మ అభిభవాత్, ఎప్పుడైతే అధర్మం పైచేయి అవుతుందో, అంటే ధర్మాన్ని అధర్మం అణిచివేస్తుందో, అప్పుడేమవుతుంది, కులస్త్రియ. కులస్త్రీ అంటే ఏమిటి అంటే ఆ వంశాన్ని, మామూలుగా కులం అటతీతి కులట అంటే మామూలుగా, మళ్ళీ ఇక్కడ నేను మోడర్న్ డిస్కషన్ జోలికి పోను, ఒక వంశం నుంచి ఇంకో వంశం అలా తిరుగుతూ ఉన్న వాళ్ళు వాళ్ళని కులట అంటారు. ఒకే కులంలో ఒక కుల స్త్రీగా ఆ కులానికి కులానికంటే కుటుంబానికండి, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఉన్న ఆమెను కుల స్త్రీ అంటాం.
అలా కాకుండా కుటుంబాలు మారుతూ వెళ్ళిన వాళ్ళను అది దాన్ని తిట్టుపదంగా అనుకుంటే మనం ఏం చెయ్యలేము. కానీ వ్యాకరణం ఏం చేస్తుంది అంటే, వ్యాకరణము ఒక పదానికి అసలు తిట్టు అనే మాట ఎప్పుడు చెప్పలేదండి. అది వ్యవహారంలోకి వచ్చాక అది నిందా రూపాన్ని గ్రహిస్తే మనం ఏం చెయ్యలేం. ఎందుచేతనంటే ఇక్కడ వేషస్కరి, వేశ్య అనేది అర్థం. అసలు వేశ్య అంటే చాలా చక్కగా అలంకరించుకొని ఉండేది. దాన్ని ఆ వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా చూసినప్పుడు దాన్ని నిందావాచకంగా చెప్పుకుంటే మనం ఏం చేయలేము. కానీ దానికి వ్యుత్పత్తి అర్థం అంటాం. ఏ ధాతువు నుండి ఏర్పడింది అనేది మాత్రమే మనం మాట్లాడతాం. కాబట్టి కులం కులం అటతీతి కులం కులం తిరుగుతున్నదాన్ని కులట అని అన్నారు అంతే. అంటే ఒక వ్యక్తికి కట్టుబడి ఉండకుండా, ఒక తనదైన కుటుంబానికి కట్టుబడి ఉండకుండా ఉండే అది అని అర్థం అన్నమాట. తద్భిన్నంగా ఉండి తన కులం అంటే తన వంశం, తన కుటుంబానికి అంకితమై ఉండే స్త్రీని కులస్త్రీ అంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది గ్రామటికల్. మళ్ళీ దీన్ని మనం అత్యంత ఆధునికమైనటువంటి దానితో డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. అయితే ఎప్పుడైతే కులక్షయం జరుగుతుందో చాలా బ్యూటిఫుల్ అండి. ఈ ఘట్టం అనేది ఎంత బ్యూటిఫుల్ అంటే కొంచెం ఇక్కడ హృదయ వైశాల్యం ఉండాలి. బ్రాడ్ మైండ్ తో ఆలోచించగలగాలి. దీన్ని వేరే మన విపరీతంగా వ్యాఖ్యానిస్తే ప్రమాదానికి, అంటే మన సంస్కృతిని మనం ఏం చేస్తాము అంటే చిన్నగా చూపించినట్లుగా అవుతుంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వి రీడ్ క్లాసికల్ టెక్స్ట్. పాతవి పురాణాలు కానీ ఇవి కానీ మనం చదివినప్పుడు ఒక రకమైనటువంటి గాంభీర్యంతో, ఒక రకమైనటువంటి ఉదాత్తత్వం అంటాం మనం. ఆ మెజెస్టిక్ వేలో మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ మెజెస్టిక్ వే అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ధర్మం చెలరేగిపోతుంది. ఎవరు తమదంటూ ధర్మాన్ని కట్టుబడి ఉండలేరు. ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఏమంటున్నాడు, యుద్ధం జరిగినట్టయితే కులక్షయము జరుగుతుంది. కులక్షయం జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రదృశ్యంతి కులస్త్రియ, కులస్త్రీలందరూ కూడా ఏమైపోతారు అంటే నిరాధారాలు అయిపోతారు. ముందుగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే కులస్త్రీలందరూ కూడా నిరాలంబనంగా అయిపోతారు, నిరాధారంగా అయిపోతారు. నిరాధారంగా అయిన వాళ్ళు మనం ఈ ఈనాడు చూసినా ఏనాడు చూసినా ఒక స్త్రీ అసలు ఏదో ఒక పేద ఒక బాల్య వితంతువు లాంటి వాళ్ళు, వితంతువులు అయిన వాళ్ళు, ఈ రీమ్యారేజ్ సిస్టమ్ లేని వాళ్ళు ఏమవుతుంది, మీరు చూసుకోండి. మీరు ప్రాచీన కాలంలో 50 సంవత్సరాల క్రితం, 100 కూడా అక్కర్లేదు, 50 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ఏ ఆధారము లేని స్త్రీల గతి ఏమైంది? ఎవరి పంచనం మనం ఏమంటాము, ఇతరుల పంచన పడి ఉండాల్సి వస్తుంది అన్నారు. ఇతరుల పంచన పడి ఉండడము అనేది ఒకటి మనం తీసుకున్నట్టయితే ఎన్ని విధాలుగా వాళ్ళ పతనం జరుగుతుంది అనేది మనకి ఎన్నో కన్యాశుల్కం లాంటివి ఎన్నో చెప్పాయి. అసలు ఒక స్త్రీ నిజంగానే ఒక ధర్మాన్ని అతిక్రమించడానికి కారణాలు తనంతట తాను అతిక్రమిస్తుందా, పరిస్థితులు అతిక్రమింపజేస్తాయా అనేది కదా మనం ఒక విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం. నిరాధారాలుగా, నిరాలంబనంగా మిగిలిపోయినట్టు వాళ్ళు ఏం చేస్తారు? అందుకే ఈ అనాథ శరణాలయాలు ఇవన్నీ కొత్తగా వచ్చాయి కదా. ఇది ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఈ సామాజిక స్పృహతో అంటారు కదా, సామాజిక స్పృహ అంటారు. సమాజం పట్ల ఒక రకమైనటువంటి బాధ్యత తీసుకుని వీళ్ళలాంటి వాళ్ళందరికీ ఒక ఆశ్రయాన్ని కల్పించారన్నమాట. అలా ఆశ్రయం లేనప్పుడు ఏమవుతుంది, ఆశ్రయహీనులైనప్పుడు, స్త్రీలింగం పుంలింగం అనమాట. ఆశ్రయహీనులైనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో ఏదో ఎవరినో ఆశ్రయించాల్సి వస్తుంది. ఉదర పోషణ నిమిత్తం ఏదో వృత్తిని చేపట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏదో మనం మడిగట్టుకుని ఉండడం అంటారు మన దగ్గర. సో ఇదే నా ధర్మము, ఇదే నా కుల వృత్తి అంటూ ఉండడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల ఏమంటారు, కులక్షయం జరిగిందంటే స్త్రీలు తప్పకుండా దూషితలవుతారు. ప్రదుష్యంతి. ఎందుచేతనంటే పరిస్థితుల ప్రాబల్యం వాళ్ళని అధర్మంలో పడవేస్తుంది. మనం చాలా డిగ్నిఫైడ్ గా చెప్పుకోవాలంటే
అధర్మాచరణకు దాన్ని పురికొల్పుతుంది, అధర్మం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు కౌంతేయ, సారీ, వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. వార్ష్ణేయ అనేది కృష్ణుడు సంబోధన, వృష్ణి వంశము వాడు వార్ష్ణేయ కృష్ణ. స్త్రీషు దుష్టాసు, ఎప్పుడైతే స్త్రీలు పతనం అయిపోతారో, ఎప్పుడైతే స్త్రీలు అధర్మానికి లోనవుతారో, అప్పుడు ఏమవుతుంది? వర్ణసంకరం జాయతే వర్ణసంకర. వర్ణసంకరం అనేది అప్పుడు ఏమవుతుంది? ఈ వర్ణం వాళ్ళు ఇక్కడే ఉండాలి, బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు ఇలాగే ఉండాలి, క్షత్రవర్ణానికి చెందిన వాళ్ళు ఇలా ఉండాలి అనేది ఉండదు. ఎక్కడ ఆధారం దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. ఒక బ్రాహ్మణ స్త్రీ నిరాధార అయి ఉంటే ఆ శూద్రుణ్ణి చేరొచ్చును, వైశ్యుణ్ణి చేరొచ్చును, లేదా ఎవరు ఆశ్రయమిస్తే వాళ్ళని చేరొచ్చు. అదే విధంగా 4 వర్ణాల స్త్రీలు కూడా నిరాధారులైనప్పుడు ఈ తమ సవర్ణాలు అనేది ఏం లేకుండా ఏలాగైనా అయిపోతారు. కాబట్టి ఇది వర్ణ సంకరం అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనము ఫలానానే ఉండాలి అని మనం అనుకుంటున్నామో అలాంటి వ్యవస్థ ఉండజాలదు అని చెప్తున్నాడు. అలా అయిన తర్వాత ఏమంటున్నాడు? సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. ఇక్కడ మనం నిజంగా కూడా ఆ రోజులో పద్ధతిను ఈనాటికి కూడా ఆచరిస్తున్న పద్ధతి ఏమిటి అంటే, ఈ మామూలుగా ఆ మన పితృతర్పణ అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే పితృల పేరు మీద వేస్తే మళ్ళీ ఇక్కడ మనం చార్వాక సిద్ధాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఒక ప్రాసెస్ చెప్పబడింది ధర్మంలో. ఒక సెంటిమెంటల్ అంటాం కదా, ఒకనొక మనస్సుకు సంబంధించినటువంటి విషయము. ఆ తండ్రుల పితృదేవతల పేరు మీద పిండ ప్రదానము అంటే ఏదైతే మనం భుజిస్తామో, అట్లీస్ట్ అసలు రోజు ఒకప్పుడు నిజంగానే తల్లిదండ్రి లేని వాళ్ళు ఆ మామూలుగా ఆ అన్ని వర్ణాల్లోనూ ఉంటుంది, పెద్దలకు పెట్టామని అంటారు. అది రాను 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 ఎలా ఉందో సామాజిక మార్పులు. అయితే నిజంగా చెప్పాలంటే కొంతమంది ఏదైతే మనం ఒక సనాతన కుటుంబాలు ఉంటాయో, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు నిజంగానే పితృస్మరణ చేసుకుని ఏదో యజ్ఞాలు అంటారు కదా, దేవయజ్ఞము పితృయజ్ఞం అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా అన్ని అంటే నిష్టగా పూజ చేసుకోవడము, నిష్టగా తింటున్నప్పుడు పితృదేవతలు స్మరించుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు? సంకరో నరకాయైవ, వర్ణ సంకరము జరిగింది అంటే సుఖం ఉండదు. ఇక్కడ నరకం అంటే నరకము స్వర్గము అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లో ఉంది కాబట్టి, వర్ణ సంకరం అంటూ జరిగితే స్వర్గం కాదు కదా, నరకానికే వెళ్లాల్సి వస్తుంది. నరకమే అది చివరికి వాళ్లకు నరకమే దిక్కవుతుంది. ఎవరికి? కులజ్ఞానం కులస్యచ, కులాన్ని నాశనం చేసిన వాళ్ళకి, అదే విధంగా కులానికి కూడా అక్కడ నరకమే ప్రాప్తి. నిజం చెప్పాలంటే నరకమే ప్రాప్తి అన్నప్పుడు ఇక్కడ మనము హేతువాదానికి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ హేతువాదంగా చూస్తే కూడా నిజంగా కూడా ఏమీ అర్థం కానిటువంటి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల అదంతా కూడా విపరీత ఫలితాలు కలుగుతాయి అని చెప్తూ, పతంతి పితరః ఏషాం పితరః లుప్తపిండోదక క్రియా పతంతి. మామూలుగా ఏం చెప్తారు అంటే, ఈ పితృదేవతలు బ్రహ్మలోక ప్రాప్తి దాకా అంటూ కూడా వీళ్ళు మూడు మూడు తరాలు ముందుకు జరుపుతూ అంటే శ్రాద్ధ కర్మలు గురించి పరిచయం ఉన్నవాళ్ళు మూడు తరాలు అది జరుపుతూ చూస్తూ వాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తూ ఆ తర్వాత ఏదో బ్రహ్మలోక ప్రాప్తి, కొన్ని రోజుల తర్వాత శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి, ఇట్లాంటివన్నీ కూడా అది మన అపర కర్మల్లోను తర్వాత పితృకార్యం అంటారు. ఆ పితృకార్యాల్లో ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. ఓకే, ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు అసలు వీళ్ళకి ఇక్కడ సంకరం అవుతుంది అంటే, ఇక్కడ చూడండి దీన్ని కొంచెం డీప్ గా వెళ్తేనేమో ఆ బాగుండదు. అంటే మనకి క్లాష్ వస్తుంది. సేమ్ ఇప్పుడు వర్ణ సంకరము అనే వర్డ్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు మనకి కూడా ఆలోచన సంకరం ఏర్పడుతుంది. ఆలోచన సంకరం ఎందుకు ఏర్పడుతుంది అంటే, మనకు సంప్రదాయ సంకరం ఏర్పడింది కాబట్టి సంప్రదాయాలు మిక్స్ అయిపోయి ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు ఎవరి పిల్లవాడు ఎవరికి పిండాలు సమర్పించాలి అనేటువంటివి వస్తాయి కాబట్టి ఇప్పుడు నిరాధారులైనప్పుడు వాడి తండ్రి దగ్గర వాడు ఏ కుటుంబంలో ఉంటాడో వాడికి అసలు ఎవరు తల్లి తండ్రి అనేది తెలిసి తెలియనటువంటి పరిస్థితులు ఇలాంటివి ఏర్పడ్డప్పుడు అసలు పిండ ప్రదానాలు అనేవి కూడా ధర్మాలన్నీ నశిస్తాయి కదా. పిండ ప్రదానాలు ఇవి ఉండకపోవడం వల్ల పితృదేవతలు వాళ్ళు పతనానికి లోనవుతారు అని చెప్పేసి అన్నాడు. ఇదంతా కంప్లీట్ గా మనకి సనాతన ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి సనాతన ధర్మం అనేది ఒక ఒకటి ఉంది. ఆ ధర్మం అనేది ఒక మార్గాన్ని నిర్దేశించింది, ఆ రకంగా నడవాలి. ఆ ధర్మ భంగం అయితే గనక సమాజంలో కూడా అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది అనేది మనకి జనరల్ రిజల్ట్ అన్నమాట. మామూలుగా మనం ఆలోచించినట్టయితే తీవ్రంగా కాకుండా మనం మామూలుగా అర్థం చేసుకున్నట్టే అది. ఆ తర్వాత మనం నిజంగా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజంగా కూడా మనకి మహాభారత యుద్ధం తర్వాత మీరు చూసుకోండి, మీరు హిస్టారికల్ గా తిరిగేయండి, చాలా జన నష్టమైంది. అప్పుడు అఖండ భారతం నాకంటే బాగా మీకు ఆధునికులకు మీకే తెలుసు అసలు ఎంత దాకా భారతదేశం విస్తరించి ఉండేది అనే సంగతి ఏ భౌగోళిక శాస్త్రవేత్త అయినా చెబుతాడు, ఏ చారిత్రకవేత్త అయినా చెప్తాడు. మీకు ఎక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్ సరే సరే యూట్యూబ్ పోయింది, గూగుల్ అన్ని అయిపోయి ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. అది ఆకాశంలో కూడా ఎగిరి మీకు అన్ని విషయాలు అందిస్తుంది. కాబట్టి మహాభారతం తర్వాత మనకి హిస్టారికల్ గా డాక్యుమెంటేషన్ ఎక్కడ ఏం ఉండదు. ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి ఒక గ్యాప్ అంటాము. అసలు ఖాళీ ఏర్పడడం గ్యాప్ ఎందుకు ఏర్పడింది అంటే అసలు కనెక్షన్స్ లేవు. దేశం దేశం మొత్తంగా కూడా వాళ్ళు అంటారు, ఆ మామూలుగా మనం బాంబింగ్ ఇవన్నీ జరిగితే పంటలు పండవు అనేది మనకు అప్పుడు కూడా ఉంది. వాళ్ళు కూడా శతఘ్నులు వాడారు. ఎందుకంటే మందుగుండు సామాగ్రి తయారు చేయడం అనేది ఆ రోజుల్లో కూడా ఉంది. సో శతఘ్నులు ఇవన్నీ బాంబు అని ఇప్పుడు అంటున్నాము. బాంబు అదే పేలేదు వస్తువులు అనేవి మొదట్లో ప్రకృతిలో లేనిదేది సైంటిస్టులు కొత్తగా వస్తువులను సృష్టించరు, వస్తువుల వినియోగాన్ని తెలుసుకుంటారు. శాస్త్రజ్ఞులు చేసే పని ఏమిటంటే లేని సూర్యుణ్ణి లేని చంద్రుణ్ణి సృష్టించడం లేదు, ఉన్న సూర్య చంద్రుల స్థితిగతులను ఉనికిని తెలుసుకుంటున్నారు. అది రీసెర్చ్. అందువల్లనే రీసెర్చ్ అన్నారు. పరిశోధన అసలు ఏమిటది, ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది. కరెంట్ అనేది ఏనాటి నుంచో ఉంది. ఆ మేఘంలో వర్షాకాలం మేఘంలో విద్యుల్లత ఉంటుంది, మెరుపు ఉంటుంది. అంటే ఏమిటి, జలము. ఇదంతా కూడా చాలా బాగా చెప్తాడు కాళిదాస్ మేఘ సందేశంలో. ఈ జలము ఒరవడిగా వచ్చినప్పుడు అందులో నుంచి కదా పిడుగు పడుతుంది మనకి. కాబట్టి ఈ కరెంట్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది అనేది వీళ్ళు కనుక్కున్నారు. కానీ కరెంట్ అనేది విద్యుల్లత అనేది మన ప్రకృతిలో ఉంది. కాబట్టి అన్ని కూడా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రకృతి వనరులన్నీ గనక మనకి అందకుండా పోతే ఇలాంటి ఈ మందుగుండి సామాగ్రి ఇట్లాంటి వాటి వల్ల మనకు చాలా రోజుల వరకు కూడా వనరులు ఉండవు. ఇక్కడ ఏమంటాం, మానవ మనకి అసలు న్యాచురల్ రిసోర్సెస్ ఉండవు. న్యాచురల్ రిసోర్సెస్ లేనప్పుడు ప్రాణిజాతి ఎలా ఉంటుంది? ఈ విధంగా మనకు చాలా రోజులు అసలు హిస్టరీ అనేది ఎప్పుడో మొదటి 1-2 ఏడి అంటారు. అంటే మనం ఎంతసేపు ఇప్పుడు క్రీస్తును తీసుకుంటున్నాము, ఏదో విక్రమార్క శకం వగైరా వీళ్ళు పంచాంగాల్లోనూ క్యాలెండర్లో చూపించినప్పటికీ మనం మొత్తం పీకల దాకా దీనిలోనే మునిగిపోయి ఉన్నాం. కాబట్టి ఏదో సంకల్పం కూడా చాలా తక్కువ మంది పూజలప్పుడు సంకల్పాలు చెప్పుకోవడమే మర్చిపోయి జనవరి ఫిబ్రవరి తప్ప చైత్ర వైశాఖాలు ఎవరికి తెలియనిది. కాబట్టి అలా మనకి ఏమైపోయిందంటే ఇవన్నీ లేకుండా పోయినాయి. అంటే లేకుండా పోయినాయి కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు వర్ణాశ్రమం అని ఇప్పుడు గోల పెడితే కాదు. ఆ రోజుల్లో ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండినాయో, ఏదైతే ప్రొఫెషన్స్ ఉండినాయి. యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ వ్యాకరణంలో చాలా బాగుంటుంది, పాణిని వ్యాకరణంలో చెప్తాడు. అంటే ఇప్పుడు అవసరానికి బ్రాహ్మణులు కూడా ఆయుధ జీవులు కావచ్చు, అంటే వాళ్ళు ఆయుధాలు పట్టొచ్చు. ఇప్పుడు ఆర్మీలో బ్రాహ్మణులు లేరా మరి? కాబట్టి ఎవరైనా ఉండొచ్చు. స్త్రీలే వెళ్తున్నారు అంటే ఇంకా బ్రాహ్మణులు వెళ్ళడానికి ఏముంది? కాబట్టి ఆపత్కాలంలో ఏ వృత్తినైనా చేపట్టవచ్చని కదా. ఏ ధర్మశాస్త్రమైనా ఆపత్కాలంలో ఉదర పోషణ నిమిత్తం ధర్మ వ్యాధోపాఖ్యానం ఇవన్నీ మహాభారతంలోనే వచ్చాయి ఇవన్నీ కూడాను. కాబట్టి
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో, యుద్ధం తర్వాత జన వినాశం మధ్య యుద్ధంలో జన నష్టం జరుగుతుందో, జన నష్టం జరిగిన తర్వాత స్త్రీ బాల వృద్ధులు ఎవరైతే పరాన్న భుక్కులు అయిపోతారో, పరాధీనులు అయిపోతారో, అప్పుడు వాళ్ళు పాపం కులధర్మాలను పాటించేటువంటి ఆస్కారం ఉండదు. కులధర్మం అనేది నశించిపోతుంది. కులధర్మం అనేది నశించినప్పుడు స్త్రీలు కూడా వాళ్ళు కూడా సహజంగానే కొంచెము ఆ అన్య కులాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దూషితం అంటే ఏం లేదండి, ఒక చిన్న మరక అంటితే కూడా దాన్ని మనం దాగ్ అంటారు కదా, ఆ రకంగా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు కూడా పాపం వాళ్ళ పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇలా ఇవన్నీ జరుగుతాయి. అలా జరిగినప్పుడు కొంచెం పరిస్థితి అంతా కకావికలైపోతుంది. ఏదైతే సనాతన ధర్మంలో ఉన్నటువంటి పితృదేవతలకు సమర్పించే పిండాలు ఇత్యాదులు అవన్నీ కూడా పిండోదక క్రియ, పిండము ఉదకము నీళ్లు, ఏదైతే ఈ తర్పణము ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా క్రియలన్నీ లోపిస్తాయి. ఎందుకంటే అసలు తెలిసిన వాళ్ళే ఉండరు కదా. ఆ మంత్రం ఇప్పుడు పెద్ద మనకు ఆధునిక కాలంలో మహా గొప్పగా ఉన్నట్టు చక్కగా యజ్ఞాలు చేయించే వాళ్ళు, చక్కగా మంత్రాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి పర్ఫెక్షన్, మనం ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్షన్. అద్భుతమైనటువంటి మంత్రవేత్తలు ఉండరు, మంత్ర అదేమిటి ఆ వక్తలు ఉండరు. కాబట్టి ఈ విధంగా అయినప్పుడు ఎవరైనా చక్కటి క్షత్రియ విద్య నేర్పేవాడు ఉండడు, మరి కార్మిక విద్య నేర్పేవాడు ఉండడు. ఇలా అన్ని కూడా అవుతాయి. కాబట్టి అన్ని కూడా ఆ సనాతన ధర్మాలన్నీ లోపిస్తాయి అని, అది నరకానికి కాక ఇంకా స్వర్గానికి దారితీస్తుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మనం మెల్లిమెల్లిగా చివరికి వస్తున్నాం. ఈ అధ్యాయం అవడానికి వస్తుంది. ఇక అన్ని అదే చెప్తున్నాడు. ఏంటంటే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పోస్ట్ వార్, యుద్ధం తర్వాత జరిగేటువంటి విపరీతాలని చూపిస్తూ ఉన్నాడు. మనం ఈ యుద్ధాలతో పరిచయం ఉందిగా మనకు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు చూస్తే అసలు ఏమైపోతున్నారు జనాలు. కాందిశీకులు అంటారు మనం. ఆ బార్డర్లు దాటేసి ఎక్కడో అడ్డదారులలో ఇక్కడ అక్కడ అన్ని ఒళ్ళంతా గాయాలు చేసుకొని కాలినడక, బస్సు, ఫ్లైట్ ఏది దొరికితే దానిలో బడి రావట్లేదు. అది దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసంకరకారకైః ఏతైః కులజ్ఞానాం దోషైః, ఈ విధంగా ఈ క్రూర చర్యల వల్ల కులాలు నశించేటట్టుగా చేసేటువంటి ఈ వర్ణసంకర కారకుల వలన జాతి ధర్మాః కులధర్మాః శాశ్వతాః ఉత్సాద్యంతే, ఏవైతే శాశ్వతంగా నడుస్తూ వస్తూ ఉన్నాయో, తరతరాలుగా అంటున్నాం మనం, ఒక్క తరం కాదు. ఇప్పటికీ ఇంకా పాత ధర్మాలు అనేవి ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో కూడా అక్కడక్కడక్కడ మెరుపుల్లాగా, అక్కడక్కడ ఆకాశంలో చుక్కల్లాగా కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ కులజ్ఞానం ఏదైతే కుల నాశకుల చేత కులాన్ని నశింపజేసేటువంటి ఇలాంటి, చూడండి ఇక్కడ, ఇలాంటి వాళ్ళ కారణంగా, అంటే యుద్ధానికి పరిస్థితులు పొరికొల్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దుర్మార్గులు. కాబట్టి వీళ్ళ కారణంగా ఏమవుతుంది అంటే మొత్తంగా జాతి ధర్మాలు, కుల ధర్మాలు శాశ్వతంగా ఏవైతే వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. ఇక్కడ ధర్మము అనేది ఏమిటి అంటే, మళ్ళీ ధర్మం అనగానే మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, ఏదో సంధ్యావందనం ధర్మము, పూజ చేసుకోవడం ధర్మం, అలా కాదు. ఇక్కడ ధర్మము అనే దానికి ఇంతవరకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ వర్డ్ లేదు. ఏదో రైట్ అంటారు, రిచువల్ అంటారు, మెరిట్ అంటారు, వర్చ్యూ అంటారు. కానీ ధర్మము అనే దానికి అర్థం ఏమిటి అంటే ధారణాత్ ధర్మమిత్యాహు. సమాజాన్ని ఏదైతే నిలబెడుతూ ఉందో, ఒక కంటికి కనబడని ఒక నియమం అనేది ఏదైతే ఉందో అది అదృశ్య రూపంలో మనం సినిమాల్లో చూస్తుంటాం. అలా పడిపోతున్నప్పుడు ఒక అదృశ్య హస్తం వచ్చి మనని ఆదుకుంటుంది. ఆ అదృశ్య హస్తము అని మనం ఏదైతే అనుకుంటున్నామో, నిజం చెప్పాలనండి ధర్మదేవత అంటాం మనం. సో అదృశ్యంగా ఈ ధర్మం అనేది అంటే ఏమిటి ధర్మము? మామూలుగా నీకు ధర్మం ఉంది, కుల ధర్మం ఉంది. నీవు దీన్ని సింపుల్ గా చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఒక తల్లి తండ్రి తీసుకుందాం, కుటుంబం తీసుకుందాం మొదటగా మనం.
కుటుంబం తీసుకున్నప్పుడు తల్లి తండ్రి. ఇక్కడ మళ్ళీ రైట్స్ ప్రాపర్టీస్ అని గొడవ పెట్టుకోకుండా వినండి. తల్లి తన ధర్మంగా పిల్లల పెంపకంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా పందిరి కర్రలు, ఇద్దరు పందిరి గుంజలు అంటాం. ఆ ఇద్దరు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో తల్లి తన బాధ్యత నెరవేరుస్తూ చక్కటి చక్కటి నడవడిక ఏం లేదండి. తన పిల్లల పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూ ఎందుకంటే ఇప్పుడు అత్తమామల గురించి మాట్లాడడం లేదు నేను. తన పిల్లల పట్ల తగిన శ్రద్ధతో క్లబ్బులు పబ్బులు వెళ్లకుండా, వీళ్ళు వెళితే పిల్లలు కూడా వెళతారు. ఎక్కడికి వెళ్లకుండా మనం చూస్తాము, మహిళా క్లబ్బులని మరొకటని వెళ్ళిపోతే ఈ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు గడిపారు. కాబట్టి పిల్లల యుక్త వయస్సు వచ్చే వరకు వాళ్లను చక్కగా చూసుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఆర్థికంగా ఈ రోజుల్లో ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆర్థికంగా సముపార్జించే శక్తివంతులు కాబట్టి ఇద్దరు కూడా పిల్లలకు కావలసినంత మేర ధర్మబద్ధంగా, ఇంకా అధర్మబద్ధంగా సంపాదిస్తే పిల్లలు కూడా అధర్మ పథంలోనే వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ధర్మబద్ధంగా తమ కుటుంబం యొక్క ఎలా ఉంటుందో పద్ధతి, ఆ పద్ధతులను అనుసరిస్తూ అలా వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఒక కుటుంబం బాగుంది అంటే 10 కుటుంబాలు పక్కవి బాగుంటే సమాజం బాగుంటుంది, దేశం బాగుపడుతుంది. ఎప్పుడైతే ఈ ధర్మం అనేది నడుస్తూ ఉంటుందో అది ఏదైతే ఆ కట్టుబాటు అనేదే ధర్మం. ధర్మం అనేది ఏంటి, ఒక కట్టుబాటు. అది ఒక కులాన్ని నిలబెడుతుంది. ఇంకా సరే సామెతలన్నీ చెప్పుకోవడానికి ఇది మనం దిగజారాల్సిన అవసరం లేదు కాబట్టి ఎన్నో ఉన్నాయి మనకు ఉదాహరణకు. ఎందుచేతనంటే ఏదో చెప్తారు కదా, ఆవు నిలం వేస్తే దూడ గట్టున వేస్తాం, సంథింగ్ ఇలాంటివన్నీ. అలాంటివి మనకు అవసరం లేదు. అంత అధపాతాళానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఉదాత్తమైనటువంటి గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఒక నియమం అనేది, ఒక కట్టుబాటు ఉంటుంది. ఆ కట్టుబాటే ధర్మం. కాబట్టి ఎవరు కూడా తమ కట్టుబాట్లు ఏవైతే, ఇప్పుడు తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుని తీసుకుందాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. ఒక ఒక టీచర్ ఆదర్శంగా ఉండి మంచిగా ఉండి, మీరు చూడండి, చిన్నప్పుడు మేము చూసాము, మీరు చూస్తున్నారు, కొందరు కాలేజీల్లో లెక్చరర్స్ స్టూడెంట్స్ భుజాల మీద చేతులు వేసుకొని కలిసి సిగరెట్లు తాగుతూ, కలిసి కాఫీలు తాగుతూ, కాఫీలు అంటే ఆ తర్వాత ఏదో తాగుతూ అలా వెళ్తే ఆ టీచరు వీళ్ళకి నేర్పేది ఏమిటి, అతని పట్ల వీళ్ళకుండే గౌరవం ఏమిటి. అదే విధంగా స్కూల్లో టీచరు వాడు బీడీ సిగరెట్ కాలుస్తూ ఆలస్యంగా వస్తే ఇంకా విద్యార్థులకు వాడు చెప్పేది ఏమిటి, వీడు వినేది ఏమిటి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇదేదైతే ఈ టైంకు రావాలి, గంట కొట్టగానే రావాలి, గంటకు మళ్ళీ కొట్టేదాకా పాఠం చెప్పాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ధర్మాలు. ఇది ఆచార్య ధర్మం. ఒక సేవకుడు ఉన్నాడు, ఒక అటెండర్, వాడి ధర్మం వేరు. వాడు ఎక్కడో పోయి కూర్చొని పిలిస్తే రాకపోవడం కాదు. ఈ విధంగా మనం నిజం చెప్పాలంటే ఇది ఒక బోన్లు, మన సర్కస్ లో బోన్లు మనం ఒక చట్రంలో బిగుసుకుని ఉంటాం. మనకి మహాభారతంలోనే చాలా అద్భుతంగా, ఇప్పుడు ఇలా రాత్రి పగలు అనేవి ఇలా తిరుగుతూ చక్రాల్లాగా తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అమావాస్య నాడు రాడు చంద్రుడు, సూర్యుడు వస్తాడు. అంటే మనం నిజం చెప్పాలంటే కథలాగా చెప్పుకోవచ్చు, వాస్తవంగా చెప్పుకోవచ్చు, సైంటిఫిక్ గా చెప్పుకోవచ్చు. అవి గతులు తప్పట్లేదు కదా అని అన్నట్టుగా ఇది ఒక నియమం అన్నమాట. ఈ నియమావళిని గనక పాటిస్తూ ఉంటే సమాజం హాయిగా ఉంటుంది. అలా లేకపోవడం వల్లనే సమాజంలో, దేశం అంతటా కూడా ఉత్పాతాలు చెలరేగుతాయి, అంటే వ్యాకులత్వం చెలరేగుతుంది అనేదాన్ని ఈ ప్రథమాధ్యాయంలో యుద్ధం అనేది ఎంత వినాశకారకం అనేది చెప్పారు. దాన్ని మనం తెలుసుకున్నాము. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్ లో మనకి ఈ అర్జునుడి వేదన అంతా అయిపోతుంది. ఆ తర్వాత అప్పుడు కృష్ణుడు బోధించడానికి పూనుకుంటాడు. బోధించే కంటే ముందు కూడా ఎన్ని విషయాలు మనకు వ్యాసుడు చెప్పాడో మీరు చూసుకోవాలి అన్నమాట. సో దట్ వే మనం చూసుకుంటే బాగుంటుంది.